యాక్షన్లు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీదే చాలా బాగున్నాం. ఇంకా రాజీ బర్త్డే వీడియో వచ్చేసింది. సరేనండి, ఇంకా పార్ట్ 1 వీడియోలో ఏమో ఇంకా మార్నింగ్ లేసి ఇంకా రాజ్కుమార్కి అయితే బర్త్డే విషయం చెప్పేసాము. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి ఇంకా పిల్లలందరికీ ఇంకా రాజ్కుమార్ పరవాన చేసి ఇంకా రాజీ పుట్టినరోజు తరపున ఇంకా అందరికీ అయితే ప్రేమగా అందరికీ నోరే తీపి చేసింది చిన్నపిల్లలందరికీ. తర్వాత ఇంకా పార్ట్ 3 అండి ఇదైతే. ఇంకా ఈ పార్ట్ 3 వీడియోలో ఏముండబోతుంది అంటే ఇంకా వాళ్ళ తమ్ముడిది రాజ్కుమార్ ఇద్దరిది ఇంకా ఈ రోజు అని పుట్టినరోజు. అందుకు మా బామ్మర్ది ఇద్దరం కలిసి పోయి కేక్ తీసుకురావాలి. రాజ్కుమార్ కూడా చక్కగా రెడీ అయిపోయింది, సుహాసిని కూడా చక్కగా రెడీ అయింది, ఇంకా సాహస్బాబు కూడా రెడీ అయ్యాడు. ఇంకా త్వరగా అత్తమ్మల ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ చేసుకోవాల్సిన పనులన్నీ రెడీ చేసేసుకొని త్వరగా కేక్ తీసుకురావడం, అలానే క్యాండిల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకురావాలి. ఇంకా రాజ్కుమార్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మన ఝాన్సీ అక్క పంపించిన గిఫ్ట్ అయితే ఇంకా రాజ్కుమార్ చాలా చక్కగా కుదిరింది కదరా సుహాసిని గిఫ్ట్ కూడా ఉందండి. సుహాసిని రేపు 17వ తారీఖున వేస్తుంది అన్నమాట. సాహస్ బాబు డాడీ నాది కూడా చూపి డాడీ అని చూస్తుండు, చూడండి అదేనండి. సాహస్ బాబు కోట్ వేసాడు, సూపర్. ఆయన వచ్చేసి అదిగోండి మీ రాజకుమారి వంటలక్క. హ్యాపీ బర్త్డే టు యూ రాజీ. చాలా బాగున్నావు రాజీ, నువ్వు శారీ మీద సూపర్, చాలా బాగుంది. ఓకే రాజీ, ఇంకా సరే త్వరగా వెళ్ళి నేను మా బామ్మర్ది గారు ఇద్దరు వెళ్ళి కేక్ తీసుకొస్తాము. నువ్వు ఇంట్లో అక్కడ పోయి అమ్మని గిఫ్ట్ కూడా తీసుకొస్తా పట్టు. ఏ గిఫ్ట్ కావాలి నీకు? పెద్ద గిఫ్టా? సరే తీసుకొస్తాలే, ఓకేనా? సరే వెళ్దాం పదండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రాజ్కుమారి ఇక్కడ పెట్టింది పర్వాని పిల్లలకి వేయాలని చెప్పేసి మాటలోనే ఇంకా పూల అమ్మాయిని వస్తే ఇంకా రాజ్కుమారి పూలు తీసుకుంటా ఉంది. ఎంత మోరా? 20 రూపాయలా? హీరో అని తెత్తనా? రెండు మూరలు తీసుకున్నావా? సరే ఎత్తాలి, పెట్టుకో. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకనే పెట్టుకో, పూలు పెట్టుకో ముందు తలకి. ఓకేనండి, అత్తమ్మంటికి వచ్చేసాము. ఇంకా మా బామ్మర్ది ఇంకా అలానే రాజ్కుమార్ది బర్త్డే కేక్ తీసుకురావాలి, ఆర్డర్ పెట్టాము. ఇంకొక ఏల్చూరు వెళ్ళి ఇంకా అలానే మా బామ్మర్ది గారికి బట్టలు తీసుకొని కొత్త బట్టలు ఇంకా కేక్ తీసుకొస్తాము. రాజీ ఆ లోపల మేము పోయేస్తాము. త్వరగా మీరు ఏమైనా పనులు చేసేసుకో. వెళ్తున్నారా మరి? మా బామ్మర్ది గారి షర్ట్ తీసుకున్నాము, చీకిరా పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. బ్యాగ్ బ్లాక్ ప్యాంట్ ఉందంట, అందుకని చెప్పేసి సంతమాలు వచ్చి కనీసం మా ఊరు నుంచి 20 కిలోమీటర్ల దూరం వచ్చి ఇంక ఇటు బట్టల కోసం వచ్చామన్నమాట. షర్ట్ తీసుకున్నాం, కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది షాప్ అయితే తీసుకున్నాం కదా. షర్ట్ వచ్చేసి 400 అయిందండి. ఇది బాగానే ఉంది, కొంచెం సిల్క్ కలిసింది. ఓకే అండి, ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. 3 కేజీలు ఇచ్చాము కేజీ ఆర్డర్ అయితే. ఇంకా త్వరగా ఇంకా తీసుకుందాం. ఏల్చూరు దాటి సొంతమల్లు వచ్చామాట. ఇంకా ఏల్చూరు నుంచి 10 కిలోమీటర్ల దూరం ఇంకా. ఓకేనా? ఇంకా ఏల్చూరు పోతామండి. ఇంకా ఆర్డర్ ఇచ్చానమాట, గంట అవుతుంది. ఇంకింతాకేమో మనం షాప్కి వెళ్ళి వచ్చాం కదా, బట్టల షాప్కి తీసుకున్నాము. ఇంకా కేక్ కూడా ఎలాగుందని చెప్పేసి మీకు ఇంటికి పైన చూపిస్తాను. ఇంకా పేర్లు కూడా రాపిస్తాను. ఇస్మార్ట్ రాజీ రాపిమంటారా లేకపోతే నాని రాజీ రాపిమంటారా? రాజీ పుట్టినరోజే కాబట్టి రాజీ అని రాపిద్దామండి. ఓకేనా? రాజీ హ్యాపీ బర్త్డే టు యూ. ఇది ఏల్చూరు అండి, ఇదంతా ఏల్చూరు ఏరియా. చికెన్ పకోడీ అక్కడ చేస్తూ ఉన్నారు. గాలి ఇటు తోలుతూ ఉంది, వాసన మాత్రం భలే వస్తుంది. ఈ బేకరీ వచ్చేసి బెంగళూరు బేకరీ అండి. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఏల్చూరులో ఒకటి ఉందన్నమాట. ఇంకా త్వరగా తీసుకొని వెళ్ళిపోదాం. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము, అక్కడ చేస్తూ ఉన్నారు.
ఇంకా ఐటమ్స్ ఇయ్యానండి. ఇదిగోండి పోసు లడ్డు, లడ్డులో వేరే రకం చాలా రకాలు ఉంటాయి, కేక్స్ ఇవన్నీ. అలానే రాజకుమారి బ్లాస్టర్ ఒకటి, టోపీ ఒకటి తీసుకెళ్ళాలి, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. రాజకుమారి అండి, పుట్టినరోజు దారా రాజేష్. నచ్చిందారా? ఈ 2 కేజీలు కేక్, ఇది మేకేది కేజీ ఆర్డర్ ఇచ్చాగా, అది అయిందక్క. రాజేష్ నీ 2 కేజీల కేక్ రెడీ అయిపోయింది. అదిగో మెక్కాయ కేక్, ఇది బాగా వచ్చింది ఫ్లవర్తో. పి రాజకుమారి. పి రాజకుమారి. ఓకేనండి, ఇంకా 2 కేకులు అయితే ఆర్డర్ చేయడం అయిపోయింది. ఇంకా తీసుకెళ్దాం ఇంటికి. వాళ్ళ మర్రి ఛానల్లో మాట్లాడుతున్నాం రాజకుమారి. సరేనండి, ఇంకా నేనైతే మా బామ్మర్ది అయితే ఇంకా ఏడ్చు నుంచే కేక్ అయితే తీసుకొచ్చాము. అయ్యండి కేకులు. ఇంకా మా బామ్మర్ది సెట్ ఎలా ఉందో కాంపిటీషన్ చెప్పండి. రాజేష్. సరేనండి, మా చిన్నాన్న అంటే మా బాబాయ్ కూడా వచ్చాడు, ఇంకా మా తమ్ముడు, మా 2 తమ్ముళ్ళు, అలానే మా అమ్మాయిలు, మా చెల్లెలు అనమాట, ఇంకా అలానే వాళ్ళ పిల్లలు, అలా మా అత్త కూడా రెడీగా ఉంది. సరే ఇంకా రాజీ త్వరగా ఆ టోపీ పెట్టరావా? ఆ టోపీ పెట్టుకోరా, బర్త్డే పుట్టినరోజు కల్లా పెట్టుకోవాలా? అడి అరే మహేంద్ర, వీడియో తీ దాంట్లో చూడు. వదినమ్మా, మా అమ్మ కాదమ్మా. మాట్లాడు మహేంద్ర. వదినకి విషయం చేయరా? చేశానన్నా. ఏమని చేసావు? వదిన విష్ హ్యాపీ బర్త్డే అని. ఓకేనండి, రాజకుమారికి చక్కని రోజు పెట్టేశాను, చాలా బాగుంది. ఆ కేక్ అయితే ఓపెన్ చేద్దాం. వదిన కేక్ నీ ఒక్కదానికేనా, మాకు కూడా ఉందా? సరేనండి, ఇదిగోండి కేక్ తీసుకొచ్చాను. చెప్పిరా ఇంకోటి కూడా. అన్న ఏం పేరన్నా? పెద్ద కేక్, చిన్న కేక్. అన్నా ఏం పేరన్నా? దారా రాజేష్ ఎడిటింగ్ ఛానల్ పేర్రా. సువాసిని తల్లిగా ఇటు చెప్పు. హాయ్ హాయ్. తీసి తీసే వదిన. అటు కేకులు అయితే ఆర్డర్ పెట్టాం కదా, 2 కేకులు తీసుకొచ్చాను. ఇంకా ఓపెన్ చేద్దాం. ఇది కూడా దగ్గర రా. ఇది చాలా బాగా వచ్చింది. ఏం చేద్దాం? సాహస్ బాబు సుహాసిని ఇంతకు కొట్టారండి అట్ట మీద. సుహాసిని ఎటు చూడమ్మా. హాయ్ చెప్పు. హాయ్. అడ్డ కాదురా. ఓకేనండి, ఇంకా అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఇంకా కేక్ కట్ చేస్తారు. మనమేమో ఇంకా చూస్తే చప్పట్లు కొడదాం, విషయం చేద్దాం. అన్న ఒక చిన్న పార్కింగ్ చేయన్న. నీ ప్రియ కుమార్తె రాజకుమారిని బట్టి నేను బిడ్డ రాజేష్ని బట్టి నీకు దీవించండి, ఆశీర్వదించండి. రాజకుమారి 19 సంవత్సరాలు అడుగు పెడుతుంది కదా, మీ కార్యములు బిడ్డ మీ కృపను ఉంచండి. తను చేస్తున్న ప్రతి పనిలో తనకి సమాధానం దయచేయండి. తన పనిలో తనకి నేను ఆశీర్వాదములు ఎదుగుదలను మీరు దయచేయండి. అనేక మందికి మాదిరిగా నిలబడే గొప్ప జీవితాన్ని తనకి బహుమానం ఇవ్వండి. తనకిచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి, తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చూపిస్తాను. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని గొప్ప మేలు చేయండి. తన ఎదుగు దినములని కృపాక్షేమములు తన వెంట వచ్చేలాగా మీ కృపతో నింపండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామానికి వేడుకొని చిన్న మాత్రం చేయండి. అన్నా
ఇంకా త్వరగా అయితే ఇంకా One, two, three, start. Happy birthday. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండే ఎప్పుడు. రెండు పిలిచావా ఈ పిల్ల ఏడుతుందిరా. ఓకే అండి, సెలబ్రేషన్ చాలా చక్కగా జరుగుతూ ఉంది. అవి అనుకోండి ఓకేనండి, కేక్ కట్టాను. చెల్లుకు పెడతా ఎవరో పెడతా నేనే తింటా కేక్ కట్ చేయబోతున్నాను చూసేయండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రాజకుమారి కట్టండి. రౌడీ బేబీ అయ్యా తాతో ఇలా ఉంది. ఇంకేం తీసి చేయకూడదు కొట్టుకు అంతే. అమ్మాయి రన్నింగ్ అవుతుందా? ఓకేనండి, ఇంకా అక్క చెల్లి కేక్ అంటే కట్ చేసి మరి ఇంకా ముక్కలు కట్ చేసి పిల్లలందరికి ముందు రాజు. ఏ ఈ చెల్లి నేను రే బూట్లు మాట్లాడాడా? నా జోబులో సరే అండి.
వీడియోలో అయితే మనం చేసాం. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూల్ డ్రింక్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఓకేనా? ఇంకా రాజకుమారి పుట్టినరోజు ఎలా జరిగిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మళ్ళీ మంచిగా కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఓకేనండి, ఇంకా రాజకుమారి ఇంకా బర్త్డే అని చెప్పేసి రాజకుమారి చుట్టాలు కూడా వచ్చేసారన్నమాట. ఇదిగోండి, ఇంకా రాజకుమారి చుట్టాలు వీళ్ళందరూ. రాజీ, మీ చుట్టాలను పరిచయం చేయి. ఎవరు? మీ తాతయ్యల అక్కయ్య. ఏం పేరు? సరోజమ్మ. సరోజమ్మ. ఓకే. తర్వాత ఏ బ్యాచ్? ఓకే. ఓకేనండి, ఇప్పుడే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా శుభ్రంగా ఊడ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 10:10 మధ్యలో అవుతుంది. ఇంకా మన పనిలోనే పక్కన ప్రారంభం జరుగుతూ ఉంది. ఈరోజు భోజనం ఏర్పాట్లు అక్కడ కూడా. ఈరోజు పుట్టినరోజు అండి మా మాయ కొడుకుది. అక్కడ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది. మా సాధు బాబుది ఇంకా ఎప్పుడు పుట్టినరోజు? జూన్ 29. సుహాసిని రాబోతుంది రేపు ఆదివారం 17 తారీఖున కదరా. అమ్మాయి పుట్టినరోజు బాగా చేద్దామా? ఓకేనండి, ఇంకా బాయ్ చెప్పు. లైక్ కొట్టమని ఇంకా లైక్. గుడ్ నైట్ అండి.